నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. 3i అట్లాస్ గురించి మళ్ళీ కొత్త అప్డేట్స్ తోటి వచ్చాను. సో ఇప్పటి వరకు మనం దీని మీద బాగా డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇది ఏలియన్ ప్లానెటా, అంటే స్పేస్ క్రాఫ్టా, లేకపోతే ఒక న్యాచురల్ కామెటా అనేది. ఈ రెండిట్లలో ఏది జరిగినా కూడా మానవుడు అద్భుతం సాధించినట్టే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం సైంటిస్ట్లను కూడా ప్రశ్నించే తత్వాన్ని 3i అట్లాస్ క్రియేట్ చేస్తోంది. ఒక 10 పాయింట్లు నేను చెప్తాను. ఇవి నాకు తెలిసి మీరు ఎక్కడా కూడా ఈ పాయింట్స్ మీకు దొరికి ఉండవు 100%. మీరు దీన్ని వెతకాలి అంటే చాలా సమయం పడుతుంది. బట్ ఆ పాయింట్స్ నేను తీసుకొని సెగ్రిగేట్ చేసి మీ ముందు ఉంచుతున్నాను. సో దయచేసి ఈ వీడియోని ఎక్కువ లెంత్ అనుకోకుండా, నేను కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మీకు పాయింట్స్ అన్ని కూడా సేకరించి టకటక అందిస్తూ ఉన్నాను. 10 పాయింట్లు. వీలైతే ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా మన మిత్రులకు దయచేసి షేర్ చేయండి. సో దట్ అందరికీ దీని మీద ఒక అవగాహన వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ గనక ఇది ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ కనుక అయితే, మనం అన్ని ఇమాజినేషన్స్ పక్కన పెట్టి 2 పాయింట్లు తీసుకుంటే, ఇది ఏలియన్ ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్ కనుక అయితే మనం ఒక కొత్త ఆవిష్కరణలోకి వెళ్ళిపోయింది అని మన ఫేజ్ వెళ్ళిపోయింది అని మనం ఫిక్స్ అయిపోవచ్చు. లేదు, ఇది ఒక కామెట్ వింతగా ప్రవర్తిస్తోంది అని గనక అంటే, ఇది సైంటిస్ట్లనే ఆశ్చర్యపరుస్తున్న తత్వం దీనికి కనబడుతోంది. అంటే రేపటి రోజున మన సైన్స్ మారబోతోంది, సైంటిఫిక్ అబ్జర్వేషన్ మారబోతోంది, మన ఫిజిక్స్ పుస్తకాలు మారుతాయి, క్వాంటమ్ ఫిజిక్స్ మారుతుంది, మెటాఫిజిక్స్ మారుతుంది, క్వాంటమ్ కంప్యూటింగ్ మొత్తం మారిపోతుంది. అట్లాంటి బిహేవియర్ ఈ 3i అట్లాస్ చూపెడుతోంది. ఒక రకంగా ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ అనే దాని మీద తక్కువ అంచనాలు ఉన్నాయి నిజం చెప్పాలంటే. మన ఊరికే సోషల్ మీడియాలో ఏలియన్స్ వస్తున్నారు అనే దానికి ఎటువంటి ఆధారం ఇప్పటివరకు అయితే లేదు. ఇది ఒక కామెట్ అనడానికే 90% ఎవిడెన్సెస్ కనపడుతున్నాయి. ఆ ఎవిడెన్సెస్లో కూడా సైంటిస్ట్ల యొక్క మేధా సంపత్తిని క్వశ్చన్ చేసే విధంగా ఈ 3i అట్లాస్ బిహేవ్ చేస్తుంది. ఇది ఒక అద్భుతమైన వీడియో అని మీరు 100% డిసైడ్ అవ్వండి. ఎందుకంటే 3i అట్లాస్ ఎలా బిహేవ్ చేస్తుందనే 10 పాయింట్లు, సైంటిస్ట్లను క్వశ్చన్ మార్క్ ఇచ్చే 10 పాయింట్లు నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తా. సో నిజానికి సైంటిస్టులు కూడా, అంటే వాళ్ళని చాలామంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈరోజు అవిలోబ్ అనే సైంటిస్ట్ కూడా మనం అక్కడక్కడ వింటూ ఉంటాం ఆయన పేరు. 3i అట్లాస్ విషయంలో చాలా చెప్తూ ఉన్నాడు, ఏలియన్స్ వస్తున్నారని, అదని ఇదని. అంటే ఆయన చెప్పేది ఏలియన్స్ వస్తున్నారని మాత్రం కాదు, దయచేసి మనం అర్థం చేసుకోవాలి. ఏలియన్స్ ఉంటే ఒక కొత్త ఆవిష్కరణ, ఏలియన్స్ లేరు ఒక న్యాచురల్ కామెట్ అయితే అది మన సైన్స్ని మార్చేసే కామెట్ అని రెండు చెప్తూ ఉన్నాడు ఆయన. ఏదున్నా విన్ విన్ సిచ్యువేషన్ అది. సో ఏమిటి ఆ 10 పాయింట్లు అనేది నేను మీకు ఇక్కడ పాయింట్ వైజ్ నేను చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఇది ఒక ప్లానిటరీ ఆర్బిట్కి ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుందా, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ అనమాట. యానమోలిస్ అంటారు. సో న్యాచురల్గా బిహేవ్ చేసే దానికంటే, ఆర్డినరీగా బిహేవ్ చేసే దానికంటే కూడా వైపరీత్యంగా బిహేవ్ చేసేదాన్ని సైంటిస్టులు యానమోలిస్ కింద తీసుకొని క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటారు. ఆ క్వశ్చన్స్ పెట్టుకొని దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ప్రపంచవ్యాప్తంగా అటు థాయిలాండ్ కూడా అబ్జర్వ్ చేస్తోంది. థాయిలాండ్ కూడా ఒక కొత్త వింత విషయం చెప్తోంది. ఏంటంటే, దీని చుట్టూ ఒక 3 తోకలు ప్రొజెక్ట్ అయ్యాయి. యాంటీ టైల్ ఫార్మాట్, అంటే టైల్ అంటే తోకలాగా ఇలా వస్తుంది కదా, బట్ ఇది యాంటీ టైల్, అంటే అందులోకి దూసుకుపోతున్నాయి ఆ 3 టైల్స్ అని థాయిలాండ్ చెప్తోంది. అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నాసా కూడా ఫొటోస్ రివీల్ చేయబోతోంది. మేబీ ఈ వీడియో మీరు చూసే సమయానికి వెడ్నెస్డే, బుధవారం నాడు నాసా 3i అట్లాస్కి సంబంధించి అద్భుతమైన ఫోటోలు, టెలిస్కోప్ ఫోటోలు, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఫోటోలు ఇవన్నీ కూడా రిలీజ్ చేయబోతోంది. మరి ఏముంటుంది అనేది నాసా చెప్తుంది. బట్ మనం ఇక్కడ ఈ యానమోలిస్ 10 ప్రశ్నలు వేసుకుందాం. ఏంటి అంటే, మన ప్లానిటరీ సిస్టమ్ ఒక ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. మన ఎర్త్ తిరుగుతుంది, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్ అని మనం ఇవన్నీ కూడా సూర్యుడి చుట్టూ ఒక ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. ఇది మాత్రం బయట నుంచి ఎక్కడనో, ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ అంటాం కదా, బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఈ ఆర్బిట్లో ఇలా తిరుగుతుంది అంటే ఇక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఇవి ఇలా తిరుగుతున్నప్పుడు ఒకవేళ ఇది ఆపోజిట్లో తిరుగుతుందా అనేది ఒక క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. ఈ ఆపోజిట్లో తిరగడం అంటే మన ఎర్త్ ఆర్బిట్ లాగా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఏమైనా తిరుగుతుందా అనే క్వశ్చన్. ఇది ఎందుకు వచ్చింది అనే డౌట్ నేను మళ్ళీ ముందు చెప్తాను. సో ఇది ఒక క్వశ్చన్ వాళ్ళకి. దీనికి తోడు సూర్యుడి దగ్గరికి, రెండో ప్రశ్న ఏమిటి అంటే, సూర్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ 3i అట్లాస్ ఏ వస్తువైనా ఒకవేళ మీరు ఆలోచించండి, సూర్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఆ సూర్యుడి వేడికి కరిగిపోయి మెల్ట్ అయిపోయి, ఆ మెల్టింగ్ ఏదైతే జరిగిందో అది అది స్పీడ్గా బయలుదేరినప్పుడు ఆ మెల్ట్ ఏదైతే అయ్యిందో అది తోకలాగా ఫామ్ అవ్వాలి. ఈ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఆ తోకలాగా ఫామ్ అవ్వాల్సింది అలా కనబడట్లేదు దానికి. ఏమిటి అంటే, అది సూర్యుడికి ఆపోజిట్గా తయారవ్వాలి అది స్పీడ్గా వెళ్ళినప్పుడు. కానీ అది సూర్యుడికి ఆపోజిట్ కాకుండా సూర్యుడి వైపుకి
ఆ తోక ఫామ్ అయ్యి కనబడడం ఇది క్వెషన్ మార్క్ ఇస్తోంది. అంటే అది ఎలా వెళ్తుందో దాని వెనక మనం ఏదైనా ఆబ్జెక్ట్ వేసినప్పుడు దాని తోక వెనక వైపు ఉంటుంది. బట్ ఇది సూర్యుడి వైపు తిరుగుతుంది. ఆ తోక ఏంటి అలా సూర్యుడి వైపు తిరుగుతుంది? ఏమిటి స్పేస్‌లో అలా ఉంటుందా? అనేది వాళ్ళకొచ్చిన ప్రశ్న. మరి సూర్యుడు వెనక వైపు ఏముందో మనకు తెలీదు. సూర్యుడు ముందు వైపు మనం చూస్తున్నట్టుగా మనం అనుకుంటాం. బట్ వెనక వైపు ఏమైనా గ్రావిటేషనల్ డిఫరెన్స్ ఏమైనా ఇంకో రకంగా ఉంటుందా? అది ఈవెన్ సైంటిస్ట్‌లకు గూడా తెలీదు. ఇంకా థర్డ్ క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద వస్తువు మనం తీసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద లారీ తీసుకున్నాం. లేదా ఒక స్పోర్ట్స్ బైక్. ఈ రెండిటిని కంపేర్ చేస్తే, పెద్ద వస్తువు ఎంత స్పీడ్‌గా పోయినా అది స్లోగా వెళ్తుంది. కంపారిటివ్‌లీ స్పోర్ట్స్ బైక్‌తో. సో, స్పోర్ట్స్ బైక్ సర్రని దూసుకెళ్ళిపోతుంది. బట్ ఈ పెద్ద లారీ ఒక థడ్ ఇలా వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ దాన్ని రివర్స్ చేసి, ఈ ఇంటర్‌స్టెల్లార్ ఆబ్జెక్ట్ ఏదైతే 3A అట్లస్ ఉందో, అది మాస్ ఎక్కువగా ఉంది. కొన్ని టన్నుల, వేల టన్నుల మాస్ ఉండి చాలా స్పీడ్‌గా వెళ్తోంది. పెద్ద శరీరం ఉండి చాలా స్పీడ్‌గా వెళ్తోంది అనేది ఇది సైన్స్‌నే క్వెషన్ చేస్తుంది ఉల్టా. సో, ఇది ఒక క్వెషన్. సైంటిస్ట్‌లు ఆశ్చర్యపోయారు. దీనికి తోడు పర్ఫెక్ట్ టైమింగ్. ఇది మార్సు, వీనస్సు, ఇలా జుపిటరు, ఆ తర్వాత సూర్యుడు వెనక్కి వెళ్ళి, మళ్ళీ ఇప్పుడు ఎర్త్ దగ్గరికొస్తుంది డిసెంబర్‌లో. ఇవన్నీ మనం మాట్లాడుతుంటే, దీని టైమింగ్ చూస్తే ఒక పర్ఫెక్ట్ టైమింగ్‌లో అది వెళ్తోంది. అది ఎలాంటి టైమింగ్ అది? ఈ అన్ని గ్రహాల్ని కవర్ చేసుకుంటూ ఎలా వెళ్తోంది? అంటే ఇక్కడ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. సో, అది ఏ గ్రహాన్నైనా గుద్దుకోవాలి. లేకపోతే ఒక్క గ్రహాన్ని కనబడి అటునుంచి అటు మళ్ళీ బయటికెళ్ళిపోవాలి మన సోలార్ సిస్టమ్ నుంచి. కానీ అన్ని గ్రహాల్ని కనెక్ట్ చేసుకుంటూ అది వెళ్తోంది అంటే, ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్తోంది అనంటే, సో, ఇదొక పర్ఫెక్ట్ టైమింగ్ తోటి ఎళ్తోంది. ఇంత పర్ఫెక్ట్ టైమింగ్ దానికెవరు నేర్పించారు? కామెట్ అయితే ఇట్లా బిహేవ్ చేయదు అనేది సైంటిస్ట్‌లు చెప్తున్నారు. సో, క్వెషన్ మార్క్. ఫిఫ్త్ క్వెషన్ మార్క్ మెటాలిక్ కాంపోజిషన్. సో, మనం ఇదివరకు వీడియోలో కూడా చేసాం. నిక్కెల్ ఎక్కువగా ఉంది దీంట్లో. ఐరన్ లేదు. బట్ ఒక కామెట్ ఎక్కువ శాతము వాటరు, ఐరను ఇట్లాంటి కంటెంట్ ఉండాలి. కానీ ఇందులో నిక్కెల్ వస్తోంది. ఇది ఇండస్ట్రియల్ అవుట్‌పుట్ అని మనం చెప్తాము. సో, ఈ ఇండస్ట్రియల్ అవుట్‌పుట్‌తో తయారు చేసింది అంటే నిక్కెల్ తోటి ఏదైనా స్పేస్ క్రాఫ్ట్ తయారు చేశారా? లేకపోతే నిక్కెల్ బయటికి వదిలేటట్టుగా అందులో ఏదైనా స్మోక్ వస్తోందా? అనేది సైంటిస్ట్‌లు వాపోతున్నారు. నేను చాలా క్రిస్పీగా చెప్తూ ఉన్నాను. చాలా ఇంకా లెంతీ వీడియో అవ్వకుండా ఉండాలని. సో, ఆ పాయింట్. సో, మెటాలిక్ ప్రపోర్షన్ చూస్తే ఐరన్ లేదు, నిక్కెల్ ఉందంటే ఇది ఇండస్ట్రియల్ అవుట్‌పుట్ అనేది వాళ్ళు క్వెషన్ మార్క్ వేస్తున్నారు. అండ్ సిక్స్త్ క్వెషన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ వాటర్. ఇందులో 4% మాత్రమే వాటర్ ఉంది. 96% రాక్ అండ్ డస్ట్ ఉంది. నిజానికి ఒక కామెట్ ఏదైనా వస్తుంది అంటే అది డస్ట్‌తో కూడుకొని ఉంటుంది. వాటర్‌తో కూడుకొని ఉంటుంది. ఇందాకన్నట్టు ఒక తోక కూడా ఫార్మ్ అవుతుంది. క్లౌడ్ కూడా ఫార్మ్ అవుతుంది దాని వెనక. కానీ ఇదంతా ఏమీ లేకుండా జస్ట్ 4% ఆఫ్ వాటర్ ఉంది. కామెట్‌లో ఎక్కువ శాతం ఉంటుంది వాటర్. కానీ ఇక్కడ 4% వాటర్, 96% రాక్ ఉంది. సో, ఇది కామెట్ బిహేవియర్ అంటే దాని యొక్క ప్రాపర్టీస్‌కి డిఫరెంట్‌గా ఉంది అని అక్కడ క్వెషన్ మార్క్ ఏస్తున్నారు. సో, దీంట్లో పాసిబిలిటీ ఎంతుందో వాళ్ళకి కూడా తెలీదు. ఇక ఆహ్, ఎక్స్‌ట్రీమ్ నెగెటివ్ పోలరైజేషన్ అని చెప్తూ ఉన్నారు సైంటిస్ట్‌లు ఇక్కడ. నెగెటివ్ పోలరైజేషన్ అంటే ఇప్పుడు ఒక వస్తువు మీద మనము ఒక లైట్ ప్రొజెక్ట్ చేశామంటే అది మళ్ళీ బౌన్స్ అవుతుంది. దానికంటూ ఒక లెక్క ఉంటుంది. ఒక డైరెక్షన్ ఉంటుంది. ఒక యాంగిల్ ఉంటుంది. సో, మనందరం చిన్నప్పుడు చదువుకున్నాం. ఆ యాంగిల్ ఆఫ్ లైట్ మనం ఇలా వేస్తే అది ఏ యాంగిల్‌లో వెళ్తుంది అనేది. కానీ ఈ 3i అట్లాస్ మీద లైట్ పడితే ఆ లైట్ డిఫరెంట్‌గా ప్రొజెక్ట్ అవుతోంది. సో, ఇది నెగెటివ్ పోలరైజేషన్‌కి దారితీస్తోంది అనేది సైంటిస్ట్‌లు చెప్తున్న మాట. అంటే లైట్ బెండ్ అవుతోందా? అబ్జార్బ్ అవుతోందా? లేకపోతే ఇంకో రకంగా క్రియేట్ అవుతోందా అనేది. సో, వాళ్ళకు అర్థం కాని పరిస్థితి. దాని మీద పడ్డ లైట్ ఎటు పోతోంది అనేది. సో, ఇదొక ఆశ్చర్యకరమైన విషయం. దీనికి తోడు సిగ్నల్ డైరెక్షన్స్ విషయంలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 1997లో మనకు మన సోలార్ సిస్టమ్ బయటి నుంచి ఒక రేడియో సిగ్నల్ ఒకటి స్టార్ట్ అయింది. దాన్ని మనం కనిపెట్టాం. మనం ఏదో రకంగా మన టెక్నాలజీ తోటి దాన్ని వావ్ అనే పాయింట్ అని మనం చెప్పుకున్నాం. అక్కడి నుంచి రేడియో సిగ్నల్ వస్తోంది. దీనికి జస్ట్ 9 డిగ్రీస్ నుంచి ఈ ఇది మనకు ఎంటర్ అయింది. ఏది 3i అట్లాస్. అంటే ఈ రేడియో సిగ్నల్ ఇచ్చిన ప్రదేశం దగ్గర నుంచి ఎంటర్ అయింది 9 డిగ్రీస్ అంటే మనకు నిజం చెప్పాలంటే అది దూరమే. కాకపోతే ఆ ఏరియా నుంచి అది 3i అట్లాస్ రావడం అంటే అక్కడి నుంచి ఏదైనా ప్రొజెక్ట్ అయ్యిందా? ఈ రేడియో సిగ్నల్స్ మనకు పంపించిన వాళ్ళెవరో అక్కడి నుంచి వస్తున్నారా? అనే చిన్న డౌటు. అంటే కొత్త టెక్నాలజీ యేసుకొని అక్కడి నుంచి ఎవరైనా వస్తున్నారా అనే డౌటు ఈ సైంటిస్టు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇది. ఇక నైన్త్ క్వెషన్ ఏంటంటే ఈ బ్లూ లైట్ విషయంలో సైంటిస్టులు ఇందాక నేనన్నట్టు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆ బ్లూ లైట్ ఎందుకొచ్చిందో చెప్పలేకపోతున్నారు వాళ్ళు. అది సూర్యుడి దగ్గర రీచార్జ్ అయిందా?
దాని బలాన్ని రీఛార్జ్ చేసుకొని వెలుగుతోందా? వెలిగితే మరి బ్లూ లైట్ ఎందుకు వస్తోంది? అది ఎక్కడన్నా బెండ్ అవుతుందా వచ్చేటప్పుడు? ఈ ఆహ్, దేని గ్రావిటీ అన్నా తగిలి బెండ్ అవుతోందా? లేకపోతే డిస్టర్బ్ అవుతోందా? ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. బట్ అదొక క్వెషన్ మార్కే. ఇంకా చివరిగా 10వ పాయింట్ ఏంటంటే నాన్ గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ అని అన్నారు ఇందాక. అంటే ఒక 5,000,000 టన్నుల మాస్ అలా కొట్టుకొస్తూ ఉంటే అది ఒక ఒక డైరెక్షన్‌లో అది వెళ్తూ ఉంటుంది. కానీ అనుకోకుండా ఆ డైరెక్షను మారింది. సో, ఇది మనము ఒక రాయి ఇలా విసిరేస్తే అది పారాబోలిక్ ఫార్మ్‌లో వెళ్తుంది అని మనం అంటాం గదా! సో, మనం పైనుంచి ఇలా విసిరేసినప్పుడు. బట్ అది పారాబోలిక్ ఫార్మ్‌లో వెళ్తే ఓకే. బట్ అది మళ్ళీ ఒక టర్న్ తీసుకుంది. అంత పెద్ద మాసు అలా టర్న్ తీసుకోవడం అనేది జనరల్‌గా గ్రావిటేషనల్‌గా జరిగేది కాదు. నాన్ గ్రావిటేషనల్‌గా జరిగేది. అంటే మనం బండి ఇలా తీసి మళ్ళీ ఇలా తిప్పినట్టు అవుతది. స్ట్రెయిట్‌గా వెళ్ళకుండా ఇలా తిప్పినట్టు అవుతది. సో, ఇది జరిగింది. సూర్యుడి దగ్గర నుంచి అది జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా నాన్ గ్రావిటేషనల్ ఫోర్స్‌కి గురైంది. అంటే అది బయట నుంచి అలా అయిందా? ఇంటర్నల్‌గా ఎవరైనా ఆపరేట్ చేస్తున్నారా? అనే క్వెషన్ మార్క్ వేశారు. ఈ 10 ప్రశ్నలు చాలా క్రిటికల్ ప్రశ్నలు. ఎందుకు అంటే ఇంకొక విషయం. రేపు డిసెంబర్‌లో మన ఎర్త్ దగ్గరికొస్తోంది. మన ఎర్త్ దగ్గరికొచ్చినప్పుడు సైంటిస్టులు చేయబోతున్న స్టడీ ఏంటంటే, ఈ ఏదైతే ఈ గ్రహాల దగ్గరికొచ్చినప్పుడు ముఖ్యంగా సూర్యుడి దగ్గరికొచ్చినప్పుడు ఒకవేళ కరిగితే ఆ స్పీడ్‌లో కరిగినప్పుడు దాని వెనక ఒక తోక ఫార్మ్ అయినప్పుడు ఆ తోక అండ్ ఈ కరుగుతున్నప్పుడు ఈ వాటర్ గాని, వేపర్ గాని ఎవ్రీథింగ్ ఏదైనా కరిగినప్పుడు ఒక క్లౌడ్ ఫార్మ్ అవుతది. డస్ట్ క్లౌడ్ ఫార్మ్ అవుతది. ఆ క్లౌడ్ కనబడట్లేదు 3i అట్లాస్ చుట్టూ. ఒక తోక మాత్రం కనబడుతుంది. మరి ఆ తోకే క్లౌడా? లేకపోతే ఇంకేమన్నానా మనకు తెలీదు. సో, భూమికి దగ్గరగా పాస్ అయినప్పుడు దానికి క్లౌడ్ ఉందా? లేదా? అనేది మన వాళ్ళు సైంటిస్టులు దాన్ని రిసర్చ్ చేసి కనుక్కుంటారు. ఒకవేళ క్లౌడ్ ఉంది అంటే ఓకే. మనకి ఇన్ని రోజులు కనబడలేదు. ఇప్పుడు కనబడుతోంది అనుకోవచ్చు. కానీ క్లౌడ్ లేదు అంటే మాత్రం ఇదొక అద్భుతమైన కామెట్ అనే చెప్పాలి. సో, ఓమువామువా ఫస్ట్ వన్, తర్వాత బోరిసో వచ్చింది. ఇప్పుడు అట్లాస్ వస్తోంది. సో, సైంటిస్ట్ ఇక్కడ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఒకవేళ ఇది ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ ఈ 10 పాయింట్లను మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ అయితే మాత్రం అద్భుతమైన ప్ర ఆవిష్కరణ మన మీద జరిగినట్టే. ప్రపంచంలో మనం ఒక్కళ్ళమే ఒంటరి కాదు. ఇంకా ఎక్కడెక్కడో ఎవరెవరో ఉన్నారనేది మనం డిసైడ్ అవ్వచ్చు అనేది సైంటిస్టులు చెప్తారు. లేదు అంటే ఇదంతా గూడా ఫిజిక్స్‌కి కౌంటర్‌గా నడుస్తోంది. ఇది ఏది గూడా అసలు సైంటిస్టులు మనం ఫిజిక్స్ గురించి పెద్దగా ఆలోచించం. బట్ సైంటిస్టులు అట్లాగే ఆలోచిస్తారు. సైన్స్ ప్రకారం, ఫిజిక్స్ ప్రకారం. ఈ 10 పాయింట్లు ఫిజిక్స్‌కి ఒక క్వెషన్ మార్క్ వేశాయంటే, ఒక కొత్త కోణం మనం ఆవిష్కరించబోతున్నాం రేపటి రోజున. మనం ఆలోచించే తీరు మారిపోతుంది. మన ఫిజిక్స్ మారిపోతుంది. మన సైకాలజీ, మైండ్‌సెట్ అన్నీ మారిపోతాయి. మనం ఒక విషయాన్ని చూసే దృక్కోణం మొత్తం మారిపోతుంది. మన టెక్స్ట్ బుక్‌లు గూడా మారిపోతాయి. సో, మనం నిజంగా హిస్టారికల్ పీరియడ్‌లో మనం ఉన్నామనే చెప్పాలి. చారిత్రకమైన సమయం ఇది. ఈ 3i అట్లాస్ మనకు ఒక కొత్త ఆవిష్కరణను ప్రపంచానికి నేర్పిస్తోంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో, దీన్ని మీరేమంటారు? అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ కోణాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు? ఇది 100% సైంటిస్టులు చెప్పే మాట. నేను సొంతగా నేనేమి తయారు చేసింది కాదు. సైంటిస్టులు చెప్పే మాటనే నేను సెగ్రిగేట్ చేసి మీకు చెప్పాను. సో, ఇది ఎటువంటి ఆవిష్కరణ కాబోతోంది భవిష్యత్తులో? మన పర్సెప్షన్స్ ఏ విధంగా మార్చుతాయి? ఒకవేళ ఏలియన్ షిప్ అయితే ఎలా ఉంటుంది? కానప్పుడు ఎలా ఉంటుంది? అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దయచేసి కష్టపడి ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కాబట్టి మీరు జస్ట్ సపోర్టివ్‌గా ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. ఇదివరకు చేసిన వీడియోస్ కూడా మంచి వ్యూస్ ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు. అండ్ ఈ వీడియోకి కూడా మంచి వ్యూస్ రావాలని కోరుకుంటూ థాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.